very interesting to go through Matthew's Gospel, keeping in mind to understand what did Jesus teach. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి బోధించారు అని మనము చూస్తూ మత్తయి సువార్తని చదవటం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. That we can learn from to do in our life. We learn from his words, we learn from his life, his actions. We also learn from the circumstances in which he took his disciples and the way he dealt with difficult circumstances. We learn something there too. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారి జీవితం నుండి మనం నేర్చుకోవాలని మనము యేసుక్రీస్తు ప్రభువారి బోధ వల్ల నేర్చుకున్నాం, ఆయన యొక్క జీవితం ద్వారా నేర్చుకున్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను వేర్వేరు పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళి వాళ్లకు నేర్పించిన దాన్ని బట్టి కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. And we also learn from the way he answered questions. యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్నలకు ఏ విధంగా జవాబిచ్చారో ఆ విధానాన్ని కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. His dependence upon God, the Father, for a right answer without going into complicated reasonings. ఏదో విపరీతమైన తర్కంలోకి వెళ్లకుండా ఏ ప్రశ్నకైనా జవాబు ఇవ్వటానికి తన తండ్రి అయిన దేవుని మీద ఏ విధంగా ఆధారపడ్డారో మనం చూస్తూ వచ్చాం. So often when people ask us questions, we go into so many complicated reasonings to give an answer. తరచుగా ప్రజలు మనల్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడు అనేక సార్లు ఎంతో సంక్లిష్టమైన తర్కానికి వెళ్తూ ఉంటాం మనం జవాబులు ఇవ్వటానికి. Jesus very often answered with a brief story or a brief answer. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఆ ప్రశ్నలకి జవాబు ఏ విధంగా ఇచ్చేవాళ్ళు అంటే ఒక చిన్న కథ చెప్పడం ద్వారా లేక ఒక చిన్న జవాబు చెప్పడం ద్వారా. And that is the best way to answer. జవాబు ఇవ్వటానికి అదే ఉత్తమమైన విధానం. So here, then the Pharisees were gathered together once and Jesus said, "Now let me ask you a question." ఇక్కడ పరిసయ్యులు కూడి ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూచి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అని చెప్పారు. You guys have asked me so many questions. Now let me ask you a question. మీరు నన్ను అనేకమైన ప్రశ్నలు అడిగారు, అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. What do you think about the Messiah? క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? The Christ is another word for the Messiah, whom the Jews were expecting to come. They knew. మెస్సయా గురించి మీకేమి తోచుచున్నది? మెస్సయా అంటే క్రీస్తు, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? యూదులందరూ కూడా మెస్సయా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఆయన వస్తాడని నమ్ముతూ ఉన్నారు. That a Messiah would come. Whose son is he? And they said they knew from the scriptures. He's the son of David. ఆయన ఎవని కుమారుడు అని అడిగారు. అప్పుడు వాళ్ళకి జవాబు తెలుసు, ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. Then he said to them, "Why does David in the spirit call him Lord when he says the Lord said unto my Lord?" That's a quotation from Psalm 110 and verse 1. అప్పుడు ప్రభు ఏమని చెప్పారంటే, మరి అలా అయితే దావీదు ఆయన్ని ప్రభు అని ఎందుకు పిలిచారు? ప్రభువు నా ప్రభువుతో చెప్పినని ఎందుకు అన్నారు? కీర్తనలు 110:1 ఉంటుంది ఇది. The Lord said to my Lord, "Sit at my right hand until I put thine enemies beneath thy feet." నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. The Lord said to my Lord. And if David calls him Lord, how is he then his son? ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. దావీదు ప్రభువు అని పిలుస్తుంటే మరి ఆయన కుమారుడు ఎలా అవుతాడేనా? And they didn't know. They couldn't answer that. దానికి వాళ్ళు జవాబు ఇవ్వలేకపోయారు. They were confused. వాళ్ళు ఎంతో కలవరపడ్డారు. And from that day onward, no one dared to ask him another question. అప్పటి నుండి కూడా ఆయన్ను ఏ ఒక్క ప్రశ్న అడగటానికి ఎవ్వరికి ధైర్యం సరిపోలేదు. He silenced them forever. అప్పటి నుండి కూడా వాళ్ళందరినీ మౌనంగా ఉండేటట్లు చేశాడు ప్రభు. God is an answer to every question. ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర జవాబు ఉంటుంది. And the more we are in touch with God, the more we will know the answers. దేవునికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటావో అంత ఎక్కువగా దేవుని దగ్గర నుండి నువ్వు జవాబులను పొందుతూ ఉంటావు. I remember in my early Christian life, when soon after I was born again, I did not know the answers to many things in the scriptures. నా క్రైస్తవ జీవిత ప్రారంభంలో నాకు బైబిల్లోని అనేక ప్రశ్నలకు జవాబులు తెలియదు. But today I know a lot more. Not everything. కానీ ఈనాడైతే నాకు అనేకమైన విషయాలు తెలుసు, అన్నీ తెలుసు అని కాదు. But a lot more as I've studied it. Not just studied it, but I've sought to live before God. ఇప్పుడు నాకు అనేక విషయాలు తెలుసు, నేను బైబిల్ చదివాను అంటే కేవలం నేను బైబిల్ చదివినందుకే నాకు అన్ని విషయాలు తెలుసు అని కాదు. నేను దేవుని సన్నిధిలో ఆయన ఎదుట జీవిస్తూ వచ్చాను. And sought to know God better. దేవుణ్ణి ఎక్కువగా ఎరగటానికి నేను చూశాను కాబట్టి.
the Word of God has become clearer, and I found the answer to many, many things that puzzled me in my younger days. నా యవ్వన దినాల్లో అనేక విషయాలు నాకు తెలియనప్పటికీ, నాకు అర్థం కానప్పటికీ దేవుని యొక్క వాక్యంలో అనేక జవాబులు నేను పొందాను. There's absolutely no contradiction in God's Word. I can tell you that after 53 years of studying it. 53 సంవత్సరాలుగా నేను బైబిల్ చదువుతూ చెప్తున్న విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో ఒకదానికొకటి విరోధంగా ఏమీ లేవు. There is no contradiction. ఒకదానికొకటి విరోధమైంది ఏమీ లేదు. What look like contradictions are because you haven't understood them properly. ఏవైతే కొన్ని ఒకదానికొకటి విరోధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయో ఎందుకు అలా జరుగుతుందంటే నీవు ఇంకా వాటిని సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి. There is an answer for everything which appears to be a contradiction in Scripture. లేఖనాల్లో ఒకదానికొకటి విరోధంగా ఉన్నట్లు కనిపిస్తున్న ప్రతి దానికి కూడా జవాబు ఉంది. And there's an answer for every question that there is for life's problems in the world. ఈనాడు మానవుల యొక్క జీవితాలకు సంబంధించిన ప్రతి ప్రశ్నకు కూడా, ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రశ్నకు కూడా జవాబు ఉంది. I can't say I have found all the answers, but I found a lot of them which I didn't know 50 years ago. నేను వాటన్నిటికీ జవాబులను కనుగొన్నానని చెప్పటం లేదు, కానీ 50 సంవత్సరాల క్రితం నాకు అనేక విషయాలు తెలియకపోయినా వాటి గురించి, అనేక విషయాల గురించి ఇప్పుడు నేను జవాబులను కనుగొన్నాను. So don't reject something just because you don't know the answer. Be humble enough to say, I'm not yet mature enough to know the answer for that. నీకేదో ఒక దానికి జవాబు తెలియలేదు కాబట్టి దాన్ని తిరస్కరించొద్దు. నిన్ను తగ్గించుకొని ఏం చెప్పాలంటే దానికి జవాబు తెలుసుకునేంత పరిపక్వత ఇంకా నాకు రాలేదని చెప్పాలి. You know, it's like a child studying mathematics in school. ఒక పాఠశాలలో గణిత శాస్త్రాన్ని చదువుతున్న ఒక విద్యార్థి When it's in second standard, it doesn't know algebra and geometry. 2వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థికి ఆల్జిబ్రా, జియోమెట్రీ ఆ అంశాల గురించి తెలియదు. And it may think, what's algebra and geometry? That's not part of mathematics. I know mathematics. ఆల్జిబ్రా, జియోమెట్రీ ఏంటి ఇవన్నీ గణిత శాస్త్రంలో ఉండవు. గణిత శాస్త్రం అంతా నాకు తెలుసు కదా. 2 plus 2 is 4, and 2 times 3 is 6. The multiplication tables, this algebra and geometry is rubbish. 2 కలిపితే 4, 2 3 6, నాకు ఎక్కాలన్నీ వచ్చు. గణిత శాస్త్రం అంటే ఇదే కదా. ఈ ఆల్జిబ్రా, జియోమెట్రీ ఏంటి ఇవన్నీ అసలు దానికి సంబంధించినవి కాదు. That's what he sincerely thinks because he's only in the second standard. నిజానికి యథార్థంగా ఆ విద్యార్థి అలానే ఆలోచిస్తాడు, ఎందుకంటే ఆయన ఇంకా 2వ తరగతిలో ఉన్నాడు. Then when he gets up to the 8th standard or something and he studied algebra and geometry quite a bit, he says, yeah, this is right. ఎప్పుడైతే 8వ తరగతికి వస్తాడో కొంచెం ఆల్జిబ్రా, కొంచెం జియోమెట్రీ చదువుతుంటాడో ఇవన్నీ గణిత శాస్త్రంలో ఉన్నాయని అప్పుడే అర్థం చేసుకుంటాడు. He probably studied it from the 4th standard onwards and he says, yeah, there's something right in that. బహుశా 4వ తరగతిలోనే కొంచెం చదివినట్లయితే అవును గణిత శాస్త్రం ఇవన్నీ ఉన్నాయని అర్థమవుతుంది. But then he says at that stage, what's all this calculus? అయితే అప్పుడేమనుకుంటా అంటే ఈ క్యాల్కులస్ ఏంటి అనుకుంటాడు. Differential calculus, integral calculus, it's all rubbish. ఏంటి డిఫరెన్షియల్ క్యాల్కులస్ ఏంటి, ఇంటిగ్రల్ క్యాల్కులస్ ఏంటి, ఇవన్నీ ఏమి లేవు అంటాడు. Well, wait till he gets to the 11th or 12th standard, then he'll understand that. 11వ తరగతికో 12వ తరగతికో వచ్చేదాకా అతను వేచి ఉన్నట్లయితే అప్పుడు అర్థమవుతుంది. So whatever you think is absolute rubbish, give 4 or 5 years, if you walk with the Lord, you'll discover the truth of that. ఏవైతే అవి లేవు అనుకుంటావో నువ్వు 4-5 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఉన్నట్లయితే అప్పుడు నీకు అవి అర్థమవుతూ ఉంటాయి. So it's good when we are younger to be humble enough to say, I don't know. కాబట్టి మనం యవనస్తులంగా ఉన్నప్పుడు మనల్ని మనం తగ్గించుకొని నాకు తెలియదు అని చెప్పటం ఎంతో ఉత్తమం. My spiritual understanding is not yet grown to the level where I can understand that. దాన్ని అర్థం చేసుకునే అంత ఆత్మ సంబంధమైన గ్రహింపులో నేను ఇంకా ఎదగలేదు. But there must be some truth in it. కానీ బహుశా ఇందులో సత్యం ఉండొచ్చు. I'm talking about when you go to scripture and you find something you can't understand, or you find something that looks like a contradiction. నేను దేని గురించి చెప్తున్నా అంటే నువ్వు లేఖనాలు చదువుతున్నప్పుడు ఏదైనా నీకు అర్థం కానట్లున్నా లేక ఒకదానికొకటి ఏదో విరోధంగా ఉన్నట్లు నీకు కనిపించినా కానీ don't be so arrogant to think that it is a contradiction just because you can't explain it. నువ్వు అహంకారంతో ఇది ఒకదానికొకటి విరోధంగా ఉందని చెప్పొద్దు, ఎందుకంటే అది నువ్వు వివరించలేవు కాబట్టి. It's because you're immature, you're in a kindergarten class perhaps. No wonder you can't explain it. నువ్వు పరిపక్వత పొందలేదు కాబట్టి, నువ్వు ఇంకా ఎల్కేజీలో ఉన్నావు కాబట్టి దాన్ని వివరించలేవు. Someone else who's more mature, who's walked with God and progressed in the Christian life, he understands it very clearly. ఎవరైతే నీకంటే పరిపూర్ణులుగా ఉంటారో, దేవునితో నడుస్తూ ఉంటారో ఆ వ్యక్తి దాన్ని వివరించొచ్చేమో. But proud people can never accept that answer.
కానీ గర్విష్ఠులు ఆ జవాబుని ఎప్పుడూ కూడా అంగీకరించరు. They think that if I've got intelligence and I got intelligence to understand maths and science and physics and వాళ్ళేమనుకుంటారండి, నేను ఎంతో తెలివితేటలు గలవాడిని, నాకు సైన్స్ బాగొచ్చు, గణిత శాస్త్రం బాగొచ్చు, things like that, I'm sure God understand. నాకు భౌతిక శాస్త్రం కూడా బాగొచ్చు కాబట్టి నేను బైబిల్ చదివేటప్పుడు కూడా నాకు అన్ని అర్థం అవుతాయి అనుకుంటారు. The Bible, no, God has hidden these things from the clever and the intelligent. తెలివితేటలు కలిగిన వారికి బైబిల్లో ఇలాంటి విషయాలను దేవుడు మరుగు చేశాడు. He reveals them to humble people. కేవలం దీనులకు మాత్రమే ఆయన వాటిని ప్రత్యక్షపరుస్తాడు. Please remember that. దయచేసి దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. So once you understand that, Jesus will silence you just like he silenced all the Pharisees. ఆ విషయం నీకు ఒకసారి అర్థమైనట్లయితే ఆ పరిసయ్యుల్ని మౌనంగా ఉంచినట్లే ప్రభు నిన్ను కూడా మౌనంగా ఉంచుతాడు.